మన మన సంగతి మనం చూసుకోండి. ఫస్ట్ మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా ఆలోచన చేసుకోవాలి కదా. ఎలక్షన్ నిలబడు, ఓడిపోవడు, గెలుచుడు ఒకటి, ఓకే, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. అసలు నిలబడే ముఖమే లేదు నీకు. నీ అయ్యనేమో ఫామ్ హౌస్లో వండుకొని ప్రజలు బర్బాద్ కావాలి, ఇంకా బర్బాద్ కావాలి, మొత్తం అడుక్కునే స్థితికి పోవాలి, అప్పుడు నేను బయటకు వస్తా. ఈయన ప్రతిపక్ష నేతనా? ఇవాళ ఏదో పెట్టిండి, ఇలా బీజేపీ ఎంపీ అంట ఇదిలో ఉన్నాడని పేరు చెప్పానండి మేడం. సమయం వచ్చినప్పుడు చెప్తా. సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవే. మీ అయ్య కూడా అట్లే అంటుండే, నేను బయట పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుమని బయట. ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద, ఎవరు ఆ ఎంపీ? ఎవరు పేరు చెప్పవా? ఏం ఆగమైండు, ఏ మీటింగ్లు పెట్టిండు, ఏ బ్యాంకు, ఏం లోను, ఎంత లోను, పేరు చెప్పు. సిబిఐ వాళ్ళు తెలుసాలనా? రాసుకో. రాసిండా? దీనిలో ఏమైనా అర్థం ఉందా అండి? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? అప్పుడు ఒకసారి ఆ కేసీఆర్ ఇట్లా అంటే కోర్టు చివాట్లు పెట్టిద్దరు, ముఖ్యమంత్రి నా దగ్గర సీడీలు ఉన్నాయి అన్నాడు కదా ఓ రోజు. అది ఏంది? అది ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కొనుగోలుకి నా సీడీలు ఉన్నాయి, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నాయంటే చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నువ్వేం ముఖ్యమంత్రి రాబోయే? నేను టైంపాస్ చేస్తుంటండి మీడియాతోటి, ప్రజలతోటి. ప్రతిపక్షం ఇట్లా నడుపుతుందా? నాకు పేరు తెలుసు కానీ నేను చెప్పా. మా అమ్మ చాక్లెట్ ఇచ్చింది నేను చూపెట్టా. యూజ్లెస్ ఫెలోస్. ఎక్కడి నుంచి తీసుకున్నారు బ్రదర్? ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకున్నట్టు రుజువు చేస్తే ఐసిఐసిఐ బ్యాంకు మీద ఎంక్వైరీ కావాలి. ఫస్ట్ పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టుకు పోయి కేసు వేయమనండి. ఇవన్నీ అలిగేషన్లు చేయడం వేరే విషయం. ఇక్కడ మన ఎంపీ గారు నీతి సూత్రాలు చెప్తాడు నిన్న కూర్చొని. పసుపోడు సాధించే తెలివి లేదు ఈయన గారికి, కానీ బాగా మాటలు మాట్లాడుతున్నారు. మేము పోయినాం, తీసుకొచ్చినాం, చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర లెటర్లు తీసుకొచ్చి ఇచ్చినాం. మీకు ఒక్క మాట చెప్పాలన్న, పసుపు రైతులు వచ్చిపోయారు కాబట్టి. పసుపు బోర్డు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది. అది పొగాకు బోర్డు, టీ బోర్డు, అవన్నేమో పార్లమెంట్లో పెట్టి చట్టం చేసింది. ఓన్లీ పసుపు బోర్డు అంటే ఎంత తేలిక అంటే, ఎంత అలుసు అంటే, ఎంత చులకన అంటే, కేవలం గజెట్ ఇచ్చి పెడేసారు అంతే. పార్లమెంట్లో పెట్టలేదు, పాస్ చేయలేదు. అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇచ్చే అవకాశమే ఉండదు, ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి. నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు. నిజంగా నువ్వు ఇందూరు బిడ్డవైతే, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధత తీసుకురా పసుపు బోర్డుకి. పసుపు ధర తగ్గినప్పుడు రైతులను ఆదుకో, పసుపు కొత్త ప్రయత్నాలు చేయి, ఇంకా ఇంప్రూవ్ చేయి. తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇన్నేళ్ళైంది ఇయ్యలేదు. ప్రజలైనా నిన్ను క్షమించిండ్రు. ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేయించు పార్లమెంట్లో. చట్టబద్ధత తీసుకురా, దానికి పనికొచ్చే పనులు చేయి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బీఆర్ఎస్ కాదు బాబు. నేనైతే మా కార్యకర్తలు ఆపలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు తీసుకురారు, అధికారంలో వాళ్ళే ఉన్నారు. తేవచ్చు కదా, ₹1 తేవచ్చు కదా, తెచ్చిండ్రా? మొన్న బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసన్న ఉన్నదా, పేరన్న ఎత్తిండ్రా? మరి అట్లాంటప్పుడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఈ బీజేపీ మనకు అవసరమా, ఈ కాంగ్రెస్ మనకు అవసరమా, లేకపోతే కష్టమైన నష్టమైన మనతోనే ఉండే ఈ గులాబీ కండువ మనకు అవసరమా? ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా.